ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి
పొరపాటు పుస్తకంలో పాఠ్యం 305 దాంట్లో 260 పాఠ సంఖ్య 305 దాంట్లో దాంట్లో 260 మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు అనే పాట పాడు. పాఠ సంఖ్య 305 దాంట్లో పాదాలు 260 మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు బలముండి గురమణిలో అరణ్యుని శూరార్భాటములో బలముండి గురమణిలో అరణ్యుని శూరార్భాటములో సర్వలోకము తెరిచుచును వరవడు ఓ ప్రియుండ సర్వలోకము తెరిచుచును వరవడు ఓ ప్రియుండ మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు మేలుకో గురుకులెల్లా ధరణియందు సరిగా చూడాలె
వాటి సంఖ్య 538 వాగ్దానం 740 నా జీవిత సాధనమున నన్ను నడిపించుకుంటారు వాటి సంఖ్య 535 వాగ్దానం 740 నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు అంధకార లోకములో అంధుడనై ఉండగా అంధకార లోకములో అంధుడనై ఉండగా పందిరంగములో నేను వెలుగా నా ముందుగా నడుపుము పందిరంగములో నేను వెలుగా నా ముందుగా నడుపుము నా జీవిత సాగరమురా నన్ను నడిపించుము ప్రభువా కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకువనేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా
గ్రంథాలు బైబిల్ పాఠం పఠింపశేష గ్రంథాలు బైబిల్ పఠింపశేష గ్రంథాలు బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుగులు ఓ పఠింపశేష గ్రంథాలు బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Hebrew రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. Hebrew రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. ప్రియాసుని మార్చి Hebrew రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. మనము సత్యం గురించి అవగాహన పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ట పాపములకు బలి ఉండదు కానీ ఎవడైనా మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనిపించకుండా వారిని పంపించుదురు. పగలేసినని నేను ప్రతిఫలమితులని మరియు ప్రభు తనకు తీర్చును అని చెప్పిన వారిని ఎదురు కదా జీవముల దేవుని చేతిలో పడట భయంకరము. ప్రారంభిస్తాం. ప్రేమ నమ్మకుడు తండ్రి పరిశుద్ధ దేవుని పాసుకొస్తాను పాటగా సాయం పొందుతున్నాను. ప్రభావ పరిచయం జరుపుకోవడానికి సాయం కోరుకుంటాను. ఎంత పరిశుద్ధులైన దేవుడు ప్రభా ఒక మానవుడు నీ దృష్టిలో మీ మీద ఎన్నడెన్నటికీ నీ నీతిమంతులు పరిశుద్ధులుగా కనబడలేదు. ప్రభా జన్మద ప్రభా ఎంతో పాపము దుష్టత్వముతో జన్మించినట్టు మరి ప్రయాణం మీ కనికరముతో మీ కోసం చాలా బాగా జీవించుకుని ఎంతో పవిత్రమైన పరిశుద్ధమైన ఎంతో భయంకర మాటలకి ప్రభా వీటిని మనుషులకు కూడా అర్హత లేవా అనుజనులు ప్రభా వీటిని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభా మెలుగు రాజకాలంలో ప్రయాణం విలువైన కోసం ఎంతో పవిత్రమైన మాటలు ఎంతో పరిశుద్ధమైన మాటలు ధ్యానించినట్టుగా ప్రభావం ప్రాణాత్మదేహం ఇంకా కల్మషం దోషం ఏదైనా మనస్సాక్షి కలిగి ప్రభా ప్రభా నిరాలోచన మనస్సాక్షి ఏదైనా కలిగిన మిత్రులు కడుగు పవిత్రపరచు ప్రభా ఈ భాగం మాకు ఎంత జీవనకరంగా సంఖ్యాకాలంలో మాకు మాట్లాడుతున్న విధానం కోరుతున్నాను. జీవన కాబట్టి ప్రభా రాత్రి మీ పాసులను కనికరించి జ్ఞాపకం చేసుకుని ప్రభా మెట్టుకు మీ చేతిలో పడకుండా మా విశ్వాస జీవితాన్ని ఎంత యోగ్యమైనదిగా జీవించినట్టు మాకు నేర్పించండి. ఎంత పవిత్రమైనదిగా జీవించినట్టు మాకు నేర్పించండి. భయంకరంగా జీవించినట్టు మాకు నేర్పించండి. ప్రభా మానవ లోకం ఎంతో అపవిత్రమైనది. యెషయా చెప్పినాడు, నేను అపవిత్రమైన ప్రజల మనసులో ఉన్నానని చెప్పాడు. ప్రభా ఎంత తప్పము, ఎంత దీక్ష, ప్రభా ఎంత ద్వేషము, ప్రభా ఇవన్నీ ప్రభా మానవులు అయితే నీతి గల రాజ్యం ఉంటుంది. దాని కొరకు మేము సిద్ధపడతాం. అందులో కేవలం దేవుడు నీకు మాత్రమే ఉంటుంది. అందుకే మేము విశ్వసిస్తున్నాం. ఆ నీతి గల పట్టణం ఆ పరిశుద్ధమైన పట్టణం సంపూర్ణంగా ప్రాణాత్మక సిద్ధపరచు. బాగా మాట్లాడు. చాలా బాగా మాకు సిద్ధపడటకు ఇతరులను సిద్ధపరచు. మేలుకొట్టకు ఇతరులను మేలుకొట్టకు.
ఆ ప్రభా వెలిగించబెట్టడం ఇతరులను వెలిగించడం, ఆ ప్రభా మేము బుద్ధి తెచ్చుకోవడం ఇతరులను ప్రభా అతి గ్రహించగల జీవితంలో తీసుకొచ్చాం. మేము బుద్ధి గలవారిని జీవించు ఇతరులు కూడా బుద్ధి గలవారిని జీవించడం ప్రయాసపడతాం. ఓ ప్రభా మేము లోపం లేని వారిగా జీవించడం ఇతరులు కూడా లోపం లేని వారిగా జీవించడం ప్రయాసపడతాం. తన బాధమాకు ఎంత జీవితం ఏసు పరిశుద్ధం లేదా దీని మనసులో మీ బాధ కనికరము మళ్ళీ దేవుడు కాదని చూస్తే ఏసు పరిశుద్ధం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు పాదాల దగ్గర ఆకాశవాణి భూమి చాలాసార్లు మానవులమైన మనము మరి ఎన్నోసార్లు ఆయనని సామాన్యమైన వాడుగా మనవంటి వాడుగా గమనిస్తాం. మన వాస్తవమే ఆయన మనవంటి దేహంలో వచ్చినాడు, కానీ ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడిని మనకి మధ్యవర్తిత్వం జరిగించడానికి వచ్చుకుంటున్నాడు. అందుకే అలా రాయబడింది 29 ఫిబ్రవరి 10:29 ఇట్లుండగా దేవుడి కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధనను అపవిత్రమైనది ఎంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్రులుగా ఎంచబడినని మీకు తోచును. దేవుని కుమారుని కాళ్ళతో తొక్కడం ఎంత మరి అది తలంపులోకి వస్తేనే మరి ఎంతో భయం కలిగిస్తుంది. భయం దేవుని కుమారుని పాదములతో తొక్కే అంత ధైర్యం చేస్తారు చాలా. ఎందుకంటే దైవిక క్రమం తెలియక, దేవుని వాక్యం తెలియక, దైవిక క్రమం తెలియక మరి ఈ విధమైనటువంటి పాపాన్ని వారు జరిగించేటువంటి వారు ఇంకా ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి పాపాన్ని చేసి ఎక్కువైనటువంటి దేవుని శిక్షకు లోనైనటువంటి వారిగా ఉంటారు. మరి ఎంతో భయంకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుని వాక్యంలో సెలవించినట్టు దేవుడు గురువులను మంచి బోధనలను కలిసి పరిగణిస్తూ ఉన్నాడు. గురువులు మంచి బోధనలు ఏం చేస్తూ ఉన్నాయి? కలిసి పెరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంత కలిసి ఉన్నా కానీ తీర్పు మాత్రం ఒకే రకంగా ఉండదు. ఎంత కలిసి ఉన్నా కానీ తీర్పు మాత్రం ఒకే రకంగా ఉండదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, దేవుని నిజంగా సేవిస్తున్నటువంటి మనం నిష్కల్మషమైన మనసాక్షి, నిర్దోషమైన మనసాక్షితో దేవుని సేవిస్తున్న మనం సిగ్గుపడక్కర్లేదు. మనకి నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, లేకపోతే మనం తృణీకరించబడినప్పుడు మనం సిగ్గుపడవలసి ఉంటుంది. మనం ఇంకా అధికంగా సంతోషించి ఆనందించవలసిన వారు. కాబట్టి ఎందుకనగా మన దేవుడు, మన ప్రభువు, మన ప్రియుడు మన కొరకు గొప్పదైన బహుమానాన్ని మనకు సిద్ధం చేసి మన కొరకు తండ్రి మహిమతో తీసుకుని వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో వాక్యం సెలవిస్తున్నాం, సద్భక్తితో జీవనం ఉద్దేశించిన వారికి ఏం కలుగుతుందంట? హింసలు, శ్రమలు. కాబట్టి సద్భక్తితో జీవిస్తే శ్రమ వస్తుంది. మన భక్తి ఇతరులకు ఆటంకంగా మారుతుంది. మన భక్తి ఇతరులకు ఏమైందంటే అడ్డుబండగా ఉంటుంది. మన భక్తి ఇతరులకు ఎట్లుంటుందంటే మరి ఇతరులను అవమానపరిచినట్లుగా ఉంటుంది. మన భక్తి ఇతరుల బలహీనతలను చూపించేదిగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాసము, మన భక్తి ఇతరులను అభ్యంతరపరిచేదిగా ఉంటుంది. ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క విశ్వాసం, ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధత, ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క నడవడిక, ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క ప్రతి కదలిక ఆనాడు ఉన్నటువంటి ప్రధాన యాజకులకి, దాని శాస్త్రులకి, పరిశీలకు ఎంతో ఆటంకంగా అభ్యంతరంగా మారింది. కాబట్టి వారి ప్రభుని మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనమే అర్థపడాల్సిన అవసరం. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి అవమానం మనకు ఒక రోజు అవమానంగా మారినాయి. కాబట్టి మరి ఈ అవమానంలో, ఈ నిందలన్నీ ఈ లోకం వరకే, ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు. ఈ అవమానం, ఈ నింద ఏవైనా సరే ఈ శరీరం దాటిపోయిన తర్వాత ఏమి ఉండవు. కాబట్టి
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకే మనం వాటిని సహిస్తాం. ఈ శరీరం దాటిన తర్వాత ఇంకా మనకి ఏ నింద ఏ అవమానం కూడా మన దగ్గర రాకుండా యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో ఉన్నంత వరకే వాళ్ళు కొట్టినారు, కొరడాలు కొట్టినారు, ఉమ్మేసినారు, గడ్డం పీకినారు, పెరిగినారు. ఆయన గడ్డాన్ని పట్టుకొని పెరిగినారు. మరి కాళ్ళు కొట్టినారు, పిడుగుడ్లు కుట్టినారు, దాని తర్వాత చాలా పెట్టడం ములక్రీటం పెట్టినారు, వస్త్రాలు తీసేస్తున్నారు, కొరడాలతో కొట్టినారు, దాని తర్వాత ములక్రీటం పెట్టినారు, బెత్తంతో కొట్టినారు, శిలువను భుజం మీద పెట్టినారు, పెట్టి యెరూషలేము వీధిలో మోయించి మరి ఆయన తీసుకెళ్ళి మేకులు కొట్టినారు, చేతులు అరచేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టినారు, కొట్టి ఇంకా ఆయన చచ్చిపోయడం లేదో చూడడం కోసం పక్కన బలంలో పొడిచారు. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత తన దేహంలో ఒక నొప్పి అయినా ఒక బాధ అయినా ఒరే వాళ్ళని ఇంట్లో కొట్టారు అని కనీసం ఒక దాని ఛాయ కూడా లేదు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఈ శరీరంలో ఉన్నంత వరకే కొంత శ్రమ అనుభవిస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే పొందబో వైద్యులుగా ప్రస్తుత కాలంలో ఉన్న శ్రమలు ఎక్కడిగా ఎన్నదగినవి కావు. కాబట్టి మనకి ఎంతో గొప్ప మహిమ ఉంది. దేవుని యథార్థంగా సేవిస్తున్నటువంటి మనం, దేవుని యథార్థంతో వెంబడిస్తున్నటువంటి, దేవుడిని మరి ఎంతో మంచి మనస్సాక్షితో మరి ఆయన హక్కులు ఉన్నటువంటి వారికి గొప్ప బహుమానం ఉంది. కాబట్టి ఈ లోకంలో మనుషులు దాన్ని గుర్తించకపోయినా దేవుడు మాత్రం మనకి గొప్ప బహుమానం సిద్ధపరిచినటువంటి వాడు. కాబట్టి ఇదే ఏ మంచి మనస్సాక్షితో అయితే ఇప్పుడు ప్రభుని సేవించినామో అదే మంచి మనస్సాక్షితో తుదమట్టుకు ఎంతవరకు తుదమట్టుకు అదే మంచి మనస్సాక్షితో, అదే ఒప్పుకోలుతో, అదే తీర్మానంతో మనం ముందుకు సాగవలసినటువంటి వారు. ఎందుకంటే మనకి బహుమానం ఇచ్చేటువంటి వాడు యథార్థవంతుడు, మనకి బహుమానం ఇచ్చేటువంటి వాడు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు, మనకి బహుమానం కిరీటం ఇచ్చేటువంటి వాడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఇస్తాడు మనకి బహుమానం, ఏ నరుడు కూడా ఇవ్వడు. కాబట్టి మరి మనము ఆయన ఇచ్చే బహుమానం కొరకే, మనుషులు ఇచ్చే బహుమానం కాదు. ఆయన గాబ్రియేలుతోనో మిఖాయేలుతోనో దూతలతోనో 4 జీవులతోనో లేకపోతే మరి 24 పెద్దలతోనో బహుమానాలు ఇప్పించాడు. 4 జీవులతోనో 24 పెద్దలతోనో మిఖాయేలుతోనో గాబ్రియేలుతోనో కోటానుకోట్ల దూతలతోనో మనకు బహుమానాలు ఇవ్వబడవు. మనకు బహుమానం ఇచ్చేవాడు ఒకడే. ఎవరు అంటే ఆయన మన ప్రభువే. మన పేరు పిలిచి మరి మనకు బహుమానం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం కదండి. ఇదిగో త్వరగా వచ్చిన వారి క్రియలు చెప్తున్నారు, ప్రతి వారికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతం ప్రతి వారికి ఇచ్చినప్పుడు, నేను సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉందట? ఆయన దగ్గర ఉంది. ఆయనే ఆ దినాన మన పేరు పిలిచి ఇస్తాడు. ఏం చేస్తాడు ఆయన? మన పేరు పిలిచి ఆయన మనకి ఇచ్చేటువంటి వాడే ఉంటా ఉంటాడు. కాబట్టి ఆయన మన పేరు పిలిచి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2:3 మొదటి నుంచి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. మంచి మాట. అతనికి ద్వారపాలకులు తలుపు తీయును, గొర్రెలను శ్రమలను అతను తన సొంత గొర్రెలను ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడు. మన పేరు ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారు. మనకు పేరు ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు.
నిర్ణయించాడు. ఆ పేరు కూడా దేవుడు ఏం చేశాడు? ముందుగా నిర్ణయించాడు. మన పేర్లు పిలువబడతాయి పరలోకంలో, మన పేర్లు పిలువబడతాయి. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. మరి నాకు ఐజే నాకు బక్సింగ్ గారు పుట్టిన బక్సింగ్ గారు బాగుంది. మరి నాకు పేరు బక్సింగ్ గారు నాకు పెట్టించారు. ఫిబ్రవరిలో బక్సింగ్ గారు పెట్టారు, ఐజే అని పెట్టారు బక్సింగ్ గారు. డానియల్ ఏమో మా అమ్మ వాళ్ళు పెట్టారు, మా అమ్మ నాన్న వాళ్ళు పెట్టారు. కాబట్టి ఐజే డానియల్ అంటారు. ఏం పేరు? దాని పూర్తి పేరు ఏంటి? వరప్రసాద్. సరే నాని, దాని తర్వాత జిసుమక్క, జిసుదక్క, సుజాతక్క, మన పేర్లు పిలువబడతాయి మనలో. కాబట్టి మరి మరి సాధు సుందర్ సింగ్ గారు, భగత్ సింగ్ గారు, మరి అట్లా మన పేర్లన్నీ కూడా మరి లూదేక నాకు చెప్పలేదు, లూదేక శశి ఎస్త్రేక అల్లు మరి అక్క, మరి మన పేర్లన్నీ కూడా ప్రభు పేరుతో పిలుస్తారు. కాబట్టి మనకి దేవుడు గొప్పదైనటువంటి గొప్పవాల్సి. కాబట్టి ఏం అర్థపడదు. ఈ శరీరంలో మనం వచ్చిన ఏ శ్రమైనా, ఏ నిందైనా, ఏ అవమానం వస్తున్నా మనం ధైర్యంతో ముందుకు సాగవలసినటువంటి వారు. నిరీక్షణతో, విశ్వాసంతో, పరిస్థితులను బట్టి మన హృదయం దిగజారిపోకుండా మరి ముందుకు సాగవలసినటువంటి వారు ఉంటాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 34 వచ్చాయి. ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయం 10వ వచనం. కాబట్టి మోషే అంత గొప్పదైనటువంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదంట. అంత గొప్ప ప్రవక్త మోషేకి దేవుడు అంత గొప్పదైనటువంటి ప్రత్యక్షత, అంత గొప్పదైనటువంటి మరి దేవుడు ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మోషే యొక్క స్థానము ఎంతో ఉన్నతంగా ఉండాలని, ఎంతో ఉన్నతంగా ఉండాలి. అందుకే అటువంటి ప్రవక్త మరి ఇంకా ఇది వరకు పుట్టలేదు. మరి అంత గొప్పదైనటువంటి ప్రవక్తగా మరి మోషే గురించి చెప్పబడవచ్చు. అందుకే రాయబడతారు, ఆయన దేశం ఫరోకులు అన్న సేవకులందరినీ దేశం అందరినీ ఏ సూచక్రియలు మహత్కార్యం యెహోవా అతన్ని పంపినో వాటి విషయంలో, ఆ బాహుబలం అందరి విషయంలో, మోషే ఇశ్రాయేలీయులందరికీ లేదు మహాభయంకరమైన కార్యం విషయంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త. యెహోవాను ఎట్లా ఎరిగినాడంటే ఆయన ముఖాముఖిగా ఎరిగినాడంట. ఈ సాల్ ఫేస్ టు ఫేస్ ఆయన ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. ఆయన ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు ఉంటాడు. ఇంత గొప్పదైనటువంటి ప్రవక్తగా మరి మోషేకు దేవుని సముఖంలో సాక్ష్యము ఆయన కలిగినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. అందువల్ల మరి సంఖ్యాకాండంలో మోషే గురించి చెప్పినటువంటి మాట చూడండి. సంఖ్యాకాండము మరి మోషే గురించి తన అక్క మిరియాము మరి తను చేస్తున్నటువంటి వివాహం గురించి కొంత బాధ పెరిగినప్పుడు, ఆ మోషేని తృణీకరంగా మాట్లాడినప్పుడు దేవుడే వచ్చి మరి మరి ఆ మిరియాముతోనూ అహరోనుతోనూ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 5వ వచనం చదవండి.
కాబట్టి మనం చూస్తున్నాం వారు మోషే అంత గొప్పదైనటువంటి వాడు, ఆయన ప్రభువును విధానం చూసినటువంటి వాడు, ముఖాముఖం మాట్లాడినటువంటి వాడు, తన ఇల్లందరిలో ఎంతో నమ్మకమైనటువంటి వాడు. మోషే గురించి ఈ సాక్ష్యము దేవుడే చెప్తా ఉన్నటువంటి వాడు. ఎంత గొప్పదైనటువంటి సాక్ష్యముని మరి అనమాట మాట్లాడిన ముఖాముఖాలతో మాట్లాడు, దర్శనమిచ్చి ముఖాముఖాలతో మాట్లాడు, గూఢభావంతో ఎంతో సరళమైన విధానంలో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతాడు, ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా. అంత పరిశుద్ధమైనటువంటి మరి పరిశుద్ధ జీవితాన్ని జీవించినటువంటి వాడు, అంత ప్రభుకి ఎంతో సమీపంగా ఉన్నటువంటి వాడు, దేవుడు మనసు జరిగినటువంటి వాడు. దేవుడు ఏది జరిగించమని చెప్తే ఇశ్రాయేలు పక్షంగా దానిని మాత్రమే జరిగించినటువంటి వాడు, సంపూర్ణంగా దాన్ని మాత్రమే జరిగించినటువంటి వాడు. దేవుడి చిత్తంలో లేని దాన్ని ఒక్కటేడు మొహమాటం కోసమైనడు ఏనాడు కూడా మరి జరిగించినటువంటి వాడు, మొహమాటం లేనటువంటి వాడు. మరి మనుషులను సంతోషపరచకు ఏమాత్రం ఎప్పుడు కూడా ఏమి చేయలేదు. ఏనాడు మనుషులను సంతోషపెట్టడం ఎప్పుడు కూడా ఏమీ కూడా చేయనటువంటి వాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించింది. అందుకే ప్రభుత్వం నేను తండ్రి చిత్తము నెరవేర్చవచ్చింది. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చినటువంటి వాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడు. కాబట్టి మనం చూస్తాం మోషే అంత గొప్ప ప్రవక్త అయిన మోషే మరి దేవుడు తన దినములు సమీపిస్తున్నప్పుడు ఒక మాట చెప్పినాడు. దేవుడు మోషే ఇంకా నీ దినాలు అయిపోతున్నాయి మనకి కానీ చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18 వచ్చినాం అందరం కలిసి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ఈ ద్వితీయోపదేశకాండము ఇశ్రాయేలుని 40 సంవత్సరము 11వ నెల 1వ తారీఖున మరి ఆ ఇశ్రాయేలు దగ్గర నుంచి మోషే ఎడబాటు కాకముందు, లేకపోతే ఇశ్రాయేలు విడిచి ఆయన ఇంకా మరణం కాకముందు పలికినటువంటి ఆఖరి మాటలు, ఈ మాటలు ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాటలన్నీ కూడా మనకి సంఖ్యాకాండంలో లేని కాలంలో అక్కడ జస్ట్ రిహార్సల్ ఆఫ్ ద వర్డ్స్ what has been already taught, what has been already spoken with Israel. ఇశ్రాయేలు ఇదివరకే చెప్పినటువంటి విషయాలు మరలా వాళ్ళకి బోధిస్తారు. చూడండి, మరలా బోధిస్తారు. ద్వితీయోపదేశకాండం 18 అదే తెలుసు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తలు వారు పుట్టించదు, అతని నోట నా మాట ఉంచదు, నేను ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. కాబట్టి మరి నీ వంటి ప్రవక్తలు వారిలో నుండి వారి కొరకు ఏం చేస్తారు? పుట్టించారు. నీ వంటి ప్రవక్త మోషే వంటి ప్రవక్త గురించి ఇంకో ప్రస్తావన రాయబడవచ్చు. మోషే వంటి ప్రవక్త భూమి మీద రావాల్సినటువంటి అవసరత ఉన్నట్లుగా దేవుని ఒక వాక్యం బైబిల్ తెలియజేస్తారు. చూడండి, 15వ అధ్యాయం 15వ వచనం, అదే అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 18:15 అందరం కలిసి. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావకపోయినట్లు మళ్ళీ నా దేవుడి యెహోవా 15వ వచనం 18 ఇంగ్లీష్ తెలుగులో 16వ వచనంలో ఆఖరి భాగంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తలు మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలేదు. ఇంగ్లీష్లో 15లో, తెలుగులో 16 ఆఖరి భాగం. నీ సహోదరుడు నీ కొరకు ప్రవక్తను పుట్టించును. మోషే వంటి ప్రవక్త యొక్క అవసరత ఉంది మరి ప్రభువు తెలియనటువంటి వాడు కాక మోషే వంటి ప్రవక్త మరి దేవుని ప్రజలకు అవసరము అని చెప్పి గుర్తిరిగినటువంటి వాడు యొక్క మోషే ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని మరి అనుగ్రహించినటువంటి వాడు యొక్క యోహాను సువార్తలో మనం చూస్తే మోషే ధర్మశాస్త్రము తీసుకుని వచ్చి ఉంటున్నాడు. అయితే మోషే వంటి ప్రవక్త ఆయన ద్వారా కృపయు సత్యము మనకు చేయబడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగి. కాబట్టి ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మోషే వంటి ప్రవక్త మోషే ఈ మాట చెప్పడంలో గల కారణాలు చాలా ఉన్నాయి. మోషే వంటి ప్రవక్త యొక్క అవసరం ఉంది.
మోషే దినాల్లో ఎటువంటి ప్రత్యక్షతనైతే ఇశ్రాయేలు అనుభవించినారు, ఎటువంటి మహిమనైతే అనుభవించినారు, ఎటువంటి బలములు శత్రువు బలమంతటి మీద ఎటువంటి విజయమునైతే పొంది ఉంటా ఉన్నారు, ఎట్లు శత్రువు కార్యాలన్నీ కూడా ఓడించబడి సంపూర్ణంగా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి యుద్ధం లేకుండా ఎట్లు విజయోత్సవం బయటకు వచ్చి ఉంటారు. అటువంటి ప్రవక్త నేను మీకు ఇస్తాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చాలా సార్లు మనం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును మనము సంపూర్ణంగా అనేక సార్లు తప్పుగా ఇచ్చేవారు, తక్కువగా ఇచ్చేటువంటి వారు పొంగిపోతాం, అదే పడతాం, మరి మనము వెనకనే వేస్తాం, ఇంకా మనము ఇంకా నిరాశ చెందుతాం, ఇంకా నిరాశ చెంది మనము దుఃఖపడి ఇంకేం చేస్తామంటే సన్నగిల్లిపోయి ఇంకా ప్రార్థనకి, వాక్యానికి, దేవునికి దూరంగా ఉండి ఎంతో నష్టం తెచ్చుకునేటువంటి వారమై కావాలి. దేవుడు మోషేతో చెప్పినటువంటి, మోషేకి ఇచ్చినటువంటి మరి ప్రత్యక్షత నా వంటి ప్రవక్త వస్తాడు. ఏ విధంగా ఇశ్రాయేలు యుద్ధం లేకుండా ఐగుప్తులో నుండి వెడపలికి నడిపించి పాలకనే ప్రపంచ దేశంలోని వారు నడిపించినాడు. అటువలే శత్రు బలవంతని మీద విజయం ఇచ్చి మీకు మిమ్మల్ని పాలకనే కంటే ప్రపంచ దేశం కంటే మంచి దేశం లోనికి మిమ్మల్ని ప్రవేశింపజేసినటువంటి ప్రవక్త ఆయన వస్తారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే. ఆయన ప్రవక్త అయింటా ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడు అయింటా ఉన్నాడు, ఆయన సహోదరుడు అయింటా ఉన్నాడు, ఆయన తండ్రి అయింటా ఉన్నాడు. కాబట్టి ఆయనే మన రక్షకుడు అయింటా ఉన్నాడు, ఆయనే కాపురి అయింటా ఉన్నాడు. కాబట్టి ఆయన అన్ని విషయంలో మనకి సమస్తమైనటువంటి వాడు అయింటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం మరి మోషే ఏ విధంగా ఇశ్రాయేలు నడిపించినాడు, ఎటువంటి గొప్ప దేవుని బలాన్ని, దేవుని మహిమను ఇశ్రాయేలు చేశాడు. అదే అంతకంటే ఎక్కువైనటువంటి బలాన్ని, మహిమను మన జీవితంలో ఆయన అనుగ్రహించడానికి మోషే వంటి ప్రవక్తలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, త్రియేక దేవుడిలో భాగమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చినారు. సరే, మోషే మాట చెప్పినాడు రాష్ట్రంలో. మోషే వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త అంటే మోషే కాలంలో మోషే ద్వారా దేవుడు జరిగించినటువంటి వంటి కార్యాలే మోషే వంటి ప్రవక్తల ద్వారా కూడా జరిగించుకున్నారు. చూడండి, సంఖ్యాకాలం మోషే కాలంలో జరిగినటువంటి ఒక సందర్భము, అదే సందర్భము యేసుక్రీస్తు వారి కాలంలో కూడా జరుగుతాం. ఏంటో ఆ విషయం చూద్దాం. చూడండి, సంఖ్యాకాలం 1వ అధ్యాయం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మార్చి సంఖ్యాకాండం 1వ అధ్యాయం. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులలో సైన్యంగా వెళ్ళు వారిని, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేరు లేవనగా రూబేను గోత్రం. కాబట్టి మనం చూస్తాం, మరి దేవుడు మోషేకి ఒక బాధ్యత చెప్పాడు. మోషేకి ఒక బాధ్యత, వారికి ధర్మశాస్త్రం గురించి మరి దేవుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇచ్చినాడు, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దేవుడు మరి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మోషే మరి అహరోను మీరిద్దరు కలిసి ఇశ్రాయేలీయులలో మరి ప్రధానులైనటువంటి వారు అందరూ కలిసి, మరి ముఖ్యులైనటువంటి వారు కలిసి ఏం చేయాలంటే ఇశ్రాయేలీయుల సంఖ్యను లెక్క పెట్టాలి. ఇశ్రాయేలీయుల సంఖ్యను లెక్క పెట్టాలి, ఇది మీరు చేయాలి అని చెప్పి మరి దేవుడు మోషేకి మరి తెలియజేసినట్టుగా చూస్తున్నారు. ఇది సీనాయి అరణ్యంలో జరిగించబడినటువంటి ప్రక్రియ. సీనాయి అరణ్యంలో మరి దేవుడు మోషేకి చెప్పినటువంటి విషయం. ఈ సీనాయి అరణ్యం అనగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము అప్పుడే మొదలైంది. అరణ్య ప్రయాణం అప్పుడే మొదలైంది. ఇప్పుడు ఈ అరణ్య ప్రయాణం మొదలైన ఆరంభంలో, ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆరంభంలో ప్రభు ఈ విషయాన్ని మోషేకి తెలియజేస్తున్నారు. అయితే లెక్క పెట్టినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, లెక్క తెలియదు ఏంటంటే యుద్ధ
యుద్ధశూరులు ఎంతమంది ఉన్నారంటే చూడండి 46 వచ్చిన సంఖ్యాకాండం 46 వచ్చిన లెక్కింపబడి 6,03,550 మంది 6,03,550 మంది గాను వారు లెక్కించబడినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. కానీ రెండవసారి మరలా ప్రభువు మోషేకు చెప్పినాడు ఏమంటే, మోషే మళ్ళా ఒక్కోసారి లెక్కపెట్టు, మళ్ళీ ఒక్కోసారి ఎప్పుడంటే వారి అరణ్య ప్రయాణము ముగుస్తున్న సమయంలో మోషే ఇంకా బ్రతుకున్నప్పుడే ప్రభు సెలవించిన వారు ఏంటంటే, మోషే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి నీవు ఇశ్రాయేలీయులను లెక్క పెట్టాలి అని చెప్పి దేవుడు మోషేకి చెప్పినట్లుగా మరి రెండవసారి చెప్పినట్టుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 26 అధ్యాయం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. మరియు సంఖ్యాకాండము 26 అధ్యాయము, మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. మొదటి 2 వచనాలు కలిసి యాత్రికులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరును ఇలా చెప్పాడు, మీరు ఇశ్రాయేలు సర్వసమాజంలో 27 మంది పైప్రయాణికులు ఇశ్రాయేలు సేనగా బయలుదేరి వారందరినీ సంఖ్యలో 6,000 పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి ఇప్పుడు రెండోసారి తిరిగి వారి యొక్క జనసంఖ్య మరి లెక్కించమని ప్రభు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈసారి వారు లెక్కించినప్పుడు వచ్చినటువంటి సంఖ్య చూడండి 51 వచ్చిన 26 అధ్యాయం 51 వచ్చిన సంఖ్యాకాండం 26, 51. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. 6,01,730 మంది రెండోసారి లెక్క పెట్టారు. ఈ రెండోసారి ఎప్పుడు లెక్క పెట్టారు? ఇశ్రాయేలీయులుగా మరి 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయినప్పుడు వారు సుమారుగా వారు కానాను యొక్క దరిదాపులు ఉన్నప్పుడు, లేకపోతే కానాను యొక్క మరి కానాను యొక్క సరిహద్దుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా సెలవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 26 అధ్యాయంలో మనం చూస్తే చూడండి 63, 64, 65 వచ్చిన సంఖ్యాకాండం 26, 63, 64, 65 వచ్చిన కాబట్టి మొదటిసారి లెక్క పెట్టినటువంటి అప్పుడు రెండవసారి లెక్క పెట్టినప్పుడు మరి మొదటిసారి లెక్క పెట్టిన వాళ్ళలో ఒక్కరు కూడా లేరంట. అంత కొత్త వాళ్ళే, ఇద్దరు తప్ప, కాలేజీ రోజుల తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళే వచ్చి ఉంటారు. రెండవసారి లెక్కించాల్సినటువంటి అవసరం వచ్చింది. కారణం ఏమిటి అంటే మొదటిసారి లెక్కించబడిన వారిలో అందరూ కూడా 98% మంది 99.998% కూడా అందరూ కూడా అరణ్యంలో రాలిపోతూ వచ్చినట్టున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఉన్నత ఉద్దేశంలోనికి, దేవుని యొక్క ఉన్నత సంకల్పంలోనికి, దేవుని యొక్క ఉన్నత ప్రణాళికల్లోనికి వారు వెళ్ళలేనటువంటి వారు ఉన్నారు. ఇదే విధంగా జరుగుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో కూడా. ఇదే చెప్తారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఏమైనారంట కొందరే. 2 సార్లు జనసంఖ్య లెక్కించబడింది మోషే బ్రతుకున్నప్పుడు. మొదటిసారి సీనాయి అరణ్యంలో, రెండోదిగా వారు కానాను సరిహద్దులు ఉన్నప్పుడు రెండోసారిగా జరిగించబడింది. ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయనని వేల మంది వెంబడించినారు. 5,000 మంది, 3,000 మంది, 4,000 మంది. ఊర్లు కదిలినాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు. ఊర్లు కదిలిచ్చినాయి. ఆయన చుట్టూ ఎప్పుడు చూసినా జన సమూహములు ఉన్నాయంట. యేసు ప్రభువు చుట్టూ ఎప్పుడు చూసినా జన సమూహములు ఉన్నాయంట. జనం కాదు, దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే ఆయన చుట్టూ జన సమూహములతో వచ్చి ఉంటాయి. ఆయన ఈ ఊళ్ళో
ఉంటుంది. కాబట్టి అయితే ఆఖరికి మిగిలిన ఎంతమంది తెలుసా? ఎంతమంది మిగిలినారు తెలుసా? ఆఖరి ఎంతమంది మిగిలినారు తెలుసా? యేసు ప్రభు వారు ఆరోహణమయ్యేటప్పుడు యేసు ప్రభు వారు ఆరోహణమయ్యేటప్పుడు వచ్చింది ఎంతమంది? యేసు ప్రభు వారు ఆరోహణం కాదు. చూడండి, మొదటి కొరింథీ 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అటుపిమ్మట ఆ 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంతే కనబడను. కాబట్టి ఒక్కసారి యేసుక్రీస్తు వారు 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు కనబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు 500 మంది కంటే ఎటుకున్న 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అంతే కనబడ్డాడు. వీరు అనేక ఇప్పటి వరకు కొందరు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, మరి 500 కంటే ఎక్కువ మంది ఒక స్థలంలో కూడుకుని ఉంటే అప్పుడు యేసు వారు ప్రత్యక్ష. కానీ ఆఖరికి మిగిలింది ఎంతమంది తెలుసా? పెంతెకోస్తు దినాలు ఎంతమంది మిగిలేదు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 15వ వచనం కదండి. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం. చాలు. కాబట్టి మనం చూస్తాం ఎంతమంది ఉన్నారంటే అక్కడ 120 మంది. చూడండి జన సంఖ్య ఎట్లా తగ్గుతూ వచ్చిందో. అంతకుముందేమో 4,000 మంది 5,000 మంది ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు. చాలా మంది యేసుక్రీస్తు వారు బోధన విన్న తర్వాత కొంతమంది ఇది కఠినమైన బోధ, ఈ బోధ మేము వినలేమని కొంతమంది వెళ్ళిపోయినారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు చేసేటువంటి బోధనలు విని మరి ఇది కఠినమైన బోధ, మరి మేము దీన్ని వినలేము అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. చదండి. అప్పటి నుండి అనేక మంది కొంతమంది వినదీస్తున్నారు. ఎందుకు అంటే ఆయన ప్రభు యేసుక్రీస్తు చేసినటువంటి బోధ వారికి అర్థం కాలేదు. అది మాత్రమే కాదు, ఆయన చెప్పినటువంటి ఆత్మీయమైన విషయాలు వారు గ్రహించలేకపోతూ వచ్చింటారు. అందుకే ఇప్పుడు ఆయన్ని ఆయన చేసినటువంటి బోధను గ్రహించలేక ఇప్పుడు మరి ఆయన నుండి ఇంకా ఎప్పుడు కూడా వెంబడించలేదట. ఎప్పటికి కూడా వెంబడించలేదు. అనేక మంది రాయబడింది, అనేక మంది అని రాయబడుతూ వస్తుంది. కాబట్టి అది మాత్రం ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు పేతురుతో అంటూ ఉన్నారు. 68వ వచనం చూడండి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రభు యేసుక్రీస్తు వారు బోధన విని సాక్షాత్తు పరమాత్ముడే వచ్చి వాళ్ళకి బోధ చేస్తున్నప్పుడే వాళ్ళకి ఏం అర్థం కాదు. 60 వచనంలో అంటారు, ఆయన శిష్యులు అనేకులు ఈ మాటని ఇవి కఠినమైన మాట, ఇది ఎవడు వినగలని చెప్పు. కఠినమైన మాటలు యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా బోధిస్తే కఠినంగా ఉంటుంది. సత్యంలా బోధిస్తే కఠినంగా ఉంటుంది. సత్యం ఉన్నట్టుగా బోధిస్తే ఎట్లుంటుందంటే చాలా కఠినంగా, చాలా మనకి అననుకూలంగా ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ విధమైనటువంటి బోధన విని అనేకులు వినదీస్తున్నారంట. కాబట్టి అది మాత్రమే ఇట్లా కొంతమంది వినదీస్తున్నారు. రెండోదిగా మనం చూస్తున్నారు, ఒకేసారి 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అదొక దాంట్లో మరి ఆఖరిగా మిగిలింది ఎంతమంది అంటే మేడ మీద గదిలో 120 మంది మిగిలినారు. చూడండి, ముందు గ్రామాలు, ఊర్లు. రెండోదిగా ఆయన బోధ చేసినప్పుడు కొంతమంది అది కఠినమైన మాట అని చెప్పి వెళ్ళిపోయినారు. ఇంకెప్పుడు వెంబడించారు. ఆయన చనిపోయి సమాచారం పట్టణ
అది అయిపోయింది. ఆఖరిగా మిగిలింది ఎంతమంది అంటే ఆ మేడ మీద 120 మంది మిగిలిన రెండోసారి కూడా లెక్క పెడతాం. కాబట్టి యేసుక్రీస్తు అందుకే మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్త వస్తాడు, నా వంటి ప్రవక్త. మోషే కాలంలో ఎటువంటి మోషే ద్వారా ఎటువంటి కార్యాలు జరిగించినాడు దేవుడు, అటువంటి కార్యాలను ప్రభు జరిగించేటువంటి వాడు ఇంకా ఉన్నాడు మోషే వంటి ప్రవక్త ద్వారా. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా పరలోకంలో కనబడతారని మీరు అనుకోరు. దేవుని మందిరంలో కనబడి దేవుని మందిరంలో దేవుడి పిల్లలము అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పరలోకంలో కనబడతారని అనుకోరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇక్కడ మనం బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం చూస్తూ ఉన్నాం. వీరు మొదటిసారి లెక్కించబడినప్పుడు వీరు ఎక్కువ మందిగా ఉన్నారు. చదువు 20 మత్తయి సువార్త 20. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నారు. 2వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ పోయి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి పెళ్లి కుమారుడు అది ఎదుర్కొంటే అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కవరిచిరి కానీ అది బుద్ధిగల కన్యకలు, మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారు చెప్పి కొనుక్కొనుడని చెప్పిరి. అతని తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఆ దినమైన గడి తెలియదు కనుక మెలకువగా కాబట్టి మనం చూస్తాం. ఇప్పుడు మొదటిసారి లెక్కించబడినప్పుడు వీళ్ళు 10 మంది ఉన్నారు. మొదటి లెక్కలో అందరూ వచ్చినారు. అందరూ కన్యకలుగా ఎంచబడుతూ చెప్తున్నారు అన్నట్టు. కానీ రెండోసారి లెక్క వచ్చేటప్పటికి కొంతమంది బుద్ధిగల కన్యకలుగా ఉన్నారు, కొంతమంది ఏమైపోయినారు బుద్ధి లేని కన్యకలుగా మారిపోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మోషే వంటి ప్రవక్త ఉంటా ఉన్నాడు. మన యొక్క ఆయన రెండోసారి లెక్క పెడతారు. దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా పరలోకంలో ఏమి ఉండరు. దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా పరలోకంలో. చాలా మంది తమ కుటుంబాలను సరి చేసుకోవడం లేదు, చాలా మంది తమ భార్యలను సరి చేసుకోవడం లేదు, చాలా మంది తమ భర్తల్ని సరి చేసుకోవడం లేదు, చాలా మంది తమ పిల్లల్ని సరి చేసుకోవడం లేదు. చాలా మంది అనుకుంటున్నారు ఈ లోకంలో ఏదో మనం బతికేస్తున్నామని, ఎవరికి పోతే ఏంటి, నేనైతే పరలోకంకి వెళ్ళాలి అనేటువంటి విధానంలో చాలా మంది జీవిస్తూ ఉన్నటువంటి వారు అవుతా ఉన్నారు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమా 11:25. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎవరు మనల్ని కఠినాత్మలు అనుకున్నారు, మనం చేయదగినటువంటి మేలు చేసి తీరాలి. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. అందరం కలిసి చదువుతాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతుమని అనుకుంటున్నట్టు ఈ మర్మము మీకు తెలుసుకునవచ్చు. అదేమనగా అన్నజనుల ప్రవేశం సంపూర్ణము వరకు ఇశ్రాయేలు తగిన మనస్సు కొంత మడుగు కలిగేది. కాబట్టి మనం చూస్తాం, ఈ అన్యజనుల యొక్క ప్రవేశం సంపూర్ణమయ్యవలసినటువంటి సమయం వస్తూ ఉంది. దేవుడు యేసుక్రీస్తు వారు అంత్యదినముల కొరకే ఇచ్చినటువంటి సూచనలు సంపూర్ణంగా అవి భూమికి నెరవేరుతూ ఉన్నాయి. మొన్ననే యూట్యూబ్లో చూస్తున్నాం ఏంటంటే ఇంకా 3-4 వారాల్లో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తాను. అంటే వస్తుందని నేను చెప్పడం లేదు, నేను వస్తుందని చెప్పడం లేదు, మీరు నమ్మండి అని నేను చెప్పడం. అంటే ప్రభు చెప్పినాడు ఇక్కడక్కడ రాజ్యం తెలిసినవి అనేకమైనటువంటి రూమర్స్ వస్తాయని చెప్పి దీని గురించి దాని గురించి అనేకమైనటువంటి సంగతులు మనకు తెలియజేయబడతాయని కూడా రాయబడతారు. కాబట్టి ఇవన్నీ కొన్ని కల్పనలు ఇవన్నీ ఒక్కొక్కరు ఊహ, ఒక్కొక్కరు ఎస్టిమేషన్, ఒక్కొక్కరి క్యాలిక్యులేషన్స్. ప్రపంచ దేశంలో గుణాలు అనుకునేటువంటి వాళ్ళు అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల గురించి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి వారు, ఏ దేశానికి ఏ స్థితిలో ఉంది, ఏ దేశం యొక్క ఆర్థిక స్తోమత ఎంత, ఏ దేశం యొక్క వారి యొక్క సైన్యం యొక్క బలగం ఎంత అనేటువంటి క్యాలిక్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా వేసుకున్నటువంటి వారు యేసు ప్రభు
అన్యజనుల యొక్క ప్రవేశం సంపూర్ణమైనప్పుడు అన్యజనులైనటువంటి మనకి దేవుడు లెక్కను నియమించినటువంటి వాడు ఇంకా ఉన్నాడు. ఒకరోజు మన లెక్క పూర్తవుతుంది. ఆ లెక్కలో నువ్వు ఉండాలా, నీ కుటుంబం ఉండాలా? ఆ లెక్కలో ఎవరు ఉండాలా? నువ్వు ఉండాలా, నీ కుటుంబం ఉండాలా? నువ్వు ఉండాలా, నీ కుటుంబం ఉండాలా? నీ సిద్ధపాటు నీ కుటుంబానికి మేలు చేసేటట్టుగా ఉండాలా? నీ సిద్ధపాటు ఏం చేయాలి? నీ కుటుంబానికి మేలు చేసేటట్టుగా ఉండాలి. నీ సిద్ధపాటు నీ భార్యకి మేలు చేసినట్టుగా ఉండాలి. నీ సిద్ధపాటు నీ భర్తకి మేలు చేసినట్టుగా ఉండాలి. మరి మీ సిద్ధపాటు మీ పిల్లలకు మేలు చేసినట్టుగా ఉండాలి. మీ సిద్ధపాటు మీ తల్లిదండ్రులు ఒకవేళ బుద్ధిహీనంగా నడుచుకుంటే వారికి మేలు చేసినట్టుగా ఉండాలి. మేలు చేయాలా? యేసు ప్రభువారు ఆయన మాట కఠినమే, కానీ ఆయన మేలు చేయడానికి చెప్పినాడు. వారి బుద్ధిహీనతను బయటపెట్టినాడు, వారి అవివేకమును బయటపెట్టినాడు. వాళ్ళు ఎంత గొప్ప నష్టాన్ని తెచ్చుకుంటున్నాడో మొహమాటం లేకుండా చెప్పినాడు. ఆయన ఏ మొహమాటం లేనటువంటి వాడు. ఆ మాటలు వాళ్ళకి కఠినంగా అనిపించినాయి. అందుకే ఆ రోజు నుండి ఆయన వెంబడించడం వాళ్ళు మానేస్తున్నారంట. ఒకవేళ వాళ్ళు మానేసినా పర్వాలేదు, కానీ వాళ్ళకి తెలియాల్సినటువంటి సత్యము ఏమవ్వాలి? వాళ్ళకి తెలియాలా తెలియద్దా? తెలియాల్సిందే. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళు మనల్ని కఠినాత్మలు అనుకున్నా పర్వాలేదు, వాళ్ళు మనకి ఏ రకంగా ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళకి తెలియాల్సినటువంటి సత్యము మనం వాళ్ళకి తెలిపి తీరాలా. నిజమైనటువంటి వారు నిజంగా మీ కుటుంబాలు మీరు ప్రేమిస్తే, నిజమైన ప్రేమ మీకు మీ పిల్లల మీద, మీ భర్త మీద, మీ భార్య మీద నిజంగా ఉంటే ఖచ్చితంగా మరి ప్రభు రాకడ కొరకు వారిని సిద్ధపడినట్లుగా మనము వారికి తెలియజేయవలసినటువంటి వారుగా ఉండాలి. తెలియజేయవలసినటువంటి బైబిల్ గ్రంథంలో అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. తన భర్త మీద దావీదు కోపం రగులుతుంది. దావీదు చేతిలో తన భర్త చావుకున్నట్లు వచ్చి దావీదు ఏమేమి అడిగినాడు, వాటికంటే ఎక్కువైన వాటిని తీసుకుని వచ్చి దావీదు పాదం నేటి దినాల్లో చాలా మంది భార్యలు స్వార్థంగా జీవిస్తున్నారు. భర్త లేకపోతే మాకే, నరకం పోతే మాకే, పాపాలకు పోతే మాకే, అగ్నిగుండంలో కాలితే మాకేం పర్వాలేదు. చాలా మంది భక్తులు కూడా అక్కడ అనుకుంటున్నారు, భార్యకి చెప్పుకోలేకపోతున్నారు. ఇది తప్పబ్బా, ఈ వాక్యానుసారం కాదమ్మా అని చెప్పుకోలేకపోతా ఉంటారు. భార్య లేకపోతే మాకి, నాకు అన్నం కూరలు వండి పెడితే సాల్ట్ అయింది. స్వార్థం. మళ్ళీ భార్యకి ఏదైనా చెప్తే అన్నం కూరలు ఉండదేమో, భార్యకి ఏదైనా కఠినంగా చెప్తే ఇంకా ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదో వేషధారంతో కూడినటువంటి జీవితం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలని చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే మరి రేపు పొద్దున ముసలిలో పెడతామని మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాడో లేదు, అమ్మాయి మళ్ళీ చూస్తుందో లేదు, చచ్చిపోయేటప్పుడు గొంతులో నీళ్లు బొస్తులు ఉంటారో లేదు, చచ్చిపోయేటప్పుడు గొంతులో నీళ్లు బొస్తులు ఉంటారో లేదు. కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళు చెడ్డ జీవితం జీవిస్తున్నా, వాళ్ళు మోసగాళ్ళలాగా జీవిస్తున్నా, వాళ్ళు భయంకరమైన చెడిపోయిన జీవితం జీవిస్తున్నా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మంచి సాగు కోరుకుంటున్నారు. దేనికోసం అంటే మంచి సాగు కోరుకొని చెప్పరు పిల్లలకి. నీకు మంచి సాగు ఇవ్వాల్సింది దేవుడు. జీవన మరణములు దేవుని వశంలో ఉన్నాయి, నీ పిల్లల వశంలో లేదు నీ మంచి సాగు. చాలా మంది భక్తి పరులు దేవుని కోసం సాక్షులుగా నిలబడి వెలివేయబడి దేవుని ఇంట్లో వచ్చి చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు ఎంతో ఘనంగా వారికి దేవుడు ఆఖరి వేడుకలు దేవుడు ఇచ్చినటువంటి వాడు. చాలా మంది ఆస్తులు వదిలిపెట్టి వచ్చినటువంటి వారు నేటి దినాల్లో విశ్వాసులు అనుకుంటున్నారు మంచి మరణం వస్తే చాలు. మంచి మరణం అంటే ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇష్టానుసారంగా పడేయడమే వాళ్ళ దృష్టిలో మంచి మరణం. చాలా మంది మరి ముస్లింల దృష్టిలో మరి మంచి మరణం అంటే ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళని పడేయడమే, సమాధికి తీసుకెళ్ళడమే వారికి మంచి మరణం అన్నమాట. అంతేగాని లాజరు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, కుక్కలు వచ్చిన ఆయన ఇంకా ఆయనకి మంచి మరణం ఎట్లా కాదు. మంచి మరణం ఏంటి? ఆయన ప్రభు కోసం మాత్రమే మరణం ఎక్కడే వచ్చిన ఏ రూపంలో వచ్చిన ప్రభు సముఖంలో ఉండాలి అన్న తీర్మానం సిద్ధపడ. చాలా మంది మొహమాటంతో జీవిస్తూ ఉన్నారు. మోషే వంటి ప్రవక్త ప్రభునేసి తెలుస్తున్నారు. రెండో ఆఖరి కడవరి దినములలో బయలుపరచబడే రక్షణ ఉంది. రెండో లెక్కలో నీ కుటుంబం నువ్వు ఉంటావా? కనీసం నీ కుటుంబం ఉంటుందా? స్వార్థంగా జీవిస్తున్నావు. చేయదగిన మేలు చేయగలిగి దాన్ని చేయని వారికి శ్రమ.
చేయదగిన మేలు చేయనెరిగి దాన్ని చేయని వాళ్ళకి ఏంటంట శ్రమ, వాళ్ళకి శ్రమ. చూడండి యాకోబు 4:17. యాకోబు 4:17. యాకోబు 4:17. కాబట్టి ఏంటంటే గంభీరమైన మాటలు ఇది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు దానిని అలాగున చెయ్యని వారికి ఏం కలుగునంట? పాపం కలుగు. నీ కుటుంబము నరకంలో కాలడం నీకు ఇష్టమా? పరలోకంలో ఉండడం నీకు ఇష్టమా? నీ పిల్లలు పరలోకంలో ఉండడం నీకు ఇష్టమా? నరకంలో కాలడం నీకు ఇష్టమా? ఒక ధనవంతుడు ఉన్నాడు. ಮತ್ತೆ లూకాసు వార్తలో వాడు అన్నాడు, అయ్యా లాజరుని పంపించయ్యా ఒకసారి, నా తమ్ముడు ఉన్నాడు. ఇంత వేగనకరమైన స్థలంలోని వాళ్ళు రాకూడదు. కనీసం ఆ ధనవంతులకు ఉన్న మనసు కూడా లేదు చాలా మంది విశ్వాసం తీరవచ్చు. ఆ ధనవంతులకు ఉన్నటువంటి మనసు కూడా లేదు చాలా మంది విశ్వాసం. ఎటు పోతే మాకే మనం పరలోకం పోతాం అనుకుంటున్నారు చాలా మంది. నువ్వు చేయదగిన మేలు తెలిసి నువ్వు కాబట్టి మేలైనది చేయలేగి ఏంటి మేలో నీకు తెలుసు. ప్రభుయేసు వారికి తెలుసు మేలేంటో. ఆ మేలేంటో బహుమాటం లేకుండా చెప్పినాడు. చెప్తే వాళ్ళు అనుకున్నారంట ఇవి కఠినమైన మాటలు అని చెప్పి అనుకున్నారు. యోహాను సువార్త 6:60 మాట మళ్ళీ ఒకసారి చదువు. యోహాను సువార్త 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఆ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పాల్సిన సత్యం చెప్పేశాడు ఆయన. ఏంటి? నా శరీరం తిని నా రక్తం తాగాలని చెప్తాడు. నా శరీరం తిని నా రక్తం తాగాలని చెప్తాడు. మరి ఆ విషయం చెప్పవలసినటువంటి సత్యాన్ని, చెప్పవలసిన మర్మాన్ని చెప్పేసినాడు ఆయన. అనేకుల పాపం నిమిత్తమై చిందించబడిన ఆ రక్తము, నిలబెట్టబడిన ఆ శరీరం, మీ పితరులు మన్నాదిని కూడా చనిపోయినారు, దేవుడు తిని ఆహారం కూడా చనిపోయినారు. కానీ నా శరీరం తినే నా రక్తం తాగబడి ఎన్నడూ చావదు ఉన్నట్టుగా చెప్పినాడు. చేయదగిన మేలు చేయదగిన మేలు నీకు తెలుసు, మేలైనదేంటో నీకు తెలుసు. కానీ అలా చేయని వాడికి పాపం కాదు. మొహమాటలు అవసరం లేదు. మొహమాటలు అవసరం. లూకాసు వార్తలో ఉన్నవాడు ఈ రోజు ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల కంటే చాలా మంచి మనస్సు ఉంది వాడు, మంచి మనస్సు. అందుకంటే ఉన్నాడు ಮತ್ತೆ లూకాసు వార్త 16. లూకాసు వార్త 16. లూకాసు వార్త 16. లూకాసు వార్త 16 చూడండి 25. అందుకు అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవితకాలం 25 నుంచి మార్చమని. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించింది, అలాగే రాజు కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాత్ర పడుతున్నావు. 26. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అందుకు అబ్రహాము వారి యొక్క మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అతనితో చెప్పగా అందుకతడు మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు నమ్మని వినని ఎడల మృతుల్లో ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాడు. కాబట్టి ఒక నరకంలో ఉన్న వ్యక్తి, కాల్పున్న వ్యక్తి తన సహోదరులు మేలు కోరుకుంటున్నాడు, తన సహోదరులకు మేలు కోరుకుంటున్నాడు. ఒక బ్రతికున్న విశ్వాసి కోలుకోలేకపోతున్నాడు. ఒక బ్రతికున్న విశ్వాసి, ఒక బ్రతికున్న భర్త, ఒక బ్రతికున్న భార్య, ఒక బ్రతికున్న తల్లిదండ్రులు, ఒక బ్రతికి విశ్వాసులు అని చెప్పినటువంటి పిల్లలు మేలు కోరుకోవడం లేదు. మేలైనది చేయనెరిగి ఎటువంటి భయంకరమైన స్థలం, వేదనకరమైనటువంటి స్థలం. నీ యొక్క మొహమాటమే, నీ నిర్లక్ష్యమే వాళ్ళని నరకాన్ని తీసుకెళ్తాను. నేను నిర్లక్ష్యమైన చాలా మంది
వేషధారణతో కూడినటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. నిజమైనటువంటి భారం లేదు, నిజమైనటువంటి పశ్చాత్తాపం లేదు. చేసే తప్పులకి ఇంకా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పులకి సహకరించి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటారు. ఎంతకాలం వెనకేసుకొస్తాం? బతుకున్నంత కాలమే వెనకేసుకొస్తాం. బతుకున్నంతకాలమే మనము చేసిన ప్రతి దానికి ప్రభుకి లెక్కప్ప చెప్పాలా? ఎంతకాలం వెనకేసుకొస్తాం? కుటుంబాలు ఎంతకాలం వెనకేసుకొస్తాం? ఎందుకంటే ఈ లోకం శాశ్వతంగా, ఈ లోకంలో మనం కలిగిన స్థానాలు కూడా శాశ్వతంగా. ఏది శాశ్వతంగా? ఇది కేవలం మన సిద్ధపాటు కొరకే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం అంతే. పరలోకంలో ఉండబోయే జీవితం కొరకు దేవుడు మన సిద్ధపాటు కొరకు ఇచ్చినటువంటి సమయం ఇది అంతే. మనం బహుమానం లేకుండా మాట్లాడితే మనల్ని తప్పుడోళ్ళు అనుకుంటారు. అనుకోనేయండి, మనం ఉన్నట్లుగా చెప్తే దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని ఉన్నతులుగా ప్రకటిస్తే మనల్ని ఎన్నో రకాలైనటువంటి నేరాలు మోపుతారు, లేనిపోని కల్పించి చెప్తారు. చెప్పుకోనియండి, మరి వెళ్ళేయండి ఇంట్లో నుంచి అన్నం పెట్టరు, అంతే కదా. ఒకడు మరి రొట్టె మూలంగా కాదు కానీ దేవుని నోట్లో నుంచి ప్రతి మాట వల్ల జీవించును. నేను ఒకసారి ఎంసీఏ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. ఎప్పుడు సంగతి చెప్తాను. ఒక 12 సంవత్సరాల క్రితం, 14 సంవత్సరాల క్రితం. కాబట్టి 12 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఎంసీఏ అయిపోయి కూడా అప్పటికే 2 ఇయర్స్ అయిపోయింది. మరి ఆ దినాల్లో నాకు బ్యాంక్ అకౌంట్ ఏం లేదు. అప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులతోనే ఉన్నాను కాబట్టి బ్యాంక్ అకౌంట్లు, ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు. మరి నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవ పేర్లతోనే ఉన్నాము. మేము ఏ స్కాలర్షిప్లు మేము చదవలేదు. మేము దేవుడు మాకు ఏది ఇచ్చినాడో, మా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు. మా డాడీ పెయింట్ అకౌంట్స్లో జాబ్ చేసేవాళ్ళు. మరి సెక్షన్ ఆఫీసర్గా, డిప్యూటీ పెయింట్ అకౌంట్స్ ఆఫీసర్గా. మరి మా మమ్మీ స్కూల్ అసిస్టెంట్, మరి ఎయిడెడ్ స్కూల్లో. కాబట్టి ఆ విధంగా మా ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కాబట్టి ఆ విధంగా మేము పోషించబడుతూ వస్తున్నాం. అయితే మాకేం బ్యాంక్ అకౌంట్స్ ఏం లేవు. బ్యాంకులో వెళ్ళాం, బెంగళూరు జాబ్ బ్రాంచ్కి వెళ్ళాను. జాబ్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులు మరి వెళ్ళినాను, అక్కడ కొంచెం సెటిల్ అయినాను. ఒక 20 డేస్ అయింది, డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు. ఫోన్ చేస్తుంటే ఎవరికి వేయాలి అకౌంట్, ఎవరికి అకౌంట్లో వేయాలి డబ్బులు ఆకలేస్తూ ఉంటుంది రోజు. ఇంకా చూడండి, డబ్బులు కొన్నే ఉన్నాయి, 3 పూటలు తినడానికి అవకాశం లేదు. డబ్బులు కొన్నే ఉన్నాయి. జాబ్ అంటే మరి ఏదైనా ప్రొవిజన్ దొరికేంత వరకు తల్లిదండ్రులు మరి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి చూసుకున్నా, లేకపోతే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి రావాలని తలంపు కూడా, వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం ఏదో ఒకటి చేయాలని తలంపు. కాబట్టి వాళ్ళు వేసేలోపు ఈ డబ్బులు మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చెప్పి ఏం చేసిందంటే రోజుకి ఒక పూటే తినడం మొదలుపెట్టారు. ఇంకా మిగిలిన పొద్దున టిఫిన్ లేదు, మధ్యాహ్నం పూట లంచ్ చేసేది లేదు, రాత్రి కూడా భోజనం చేయాలి. ఎందుకంటే రాత్రి అన్నం తినడం మన అన్నం పడుకుని నిద్ర రాదు. కాబట్టి ఒక పూటే తినాలి అని తీర్మానం చేసుకుని సరే పొద్దునంతా మరి ఎంగేజ్ కదా, మరి ఆకలి వేస్తూ ఉంటారు, తినకుండా ఉండలేదు. మరి ఏం చేయాలా? సరే ఏం చేశాను, చాలా ఆలోచన చేశాను. ప్రభా ఏం చేయాలంటే అప్పుడు గుర్తుకొచ్చింది. గ్రీన్ పీస్ ఉంటాయి కదా, చిన్న పచ్చి బఠాలు, కూరగాయలు మార్కెట్ వెళ్ళాను. అవి తెచ్చుకున్నాను, ప్యాకెట్ తెచ్చుకుని నీళ్ళని వేసుకున్నాను. అంటే పేయింగ్ గెస్ట్లో ఉంటా ఉన్నాను అప్పుడు, కోరమూలలో ఉన్నాను పేయింగ్ గెస్ట్. నీళ్ళని వేసుకునేవాడిని రాత్రి పూట అన్నం. మరి బయట పేయింగ్ గెస్ట్ పీజీలో ఉన్నాను, పీజీలో ఉన్నాను, కోరమూలలో 8th బ్లాక్లో ఉన్నాను. అయితే నాతో పాటు నా రూమ్లో ఈ బెడ్రూమ్లో 4 మెంబర్స్ ఉండేవారు, ఇంకో బెడ్రూమ్లో 4 మెంబర్స్ ఉండేవారు. అంత పీజీ అకామిడేషన్ అనమాట అదంతా. కాబట్టి అయితే అవి ఉంటాయి. రోజు కూడా తినాలి, ఎందుకంటే డబ్బులు త్వరగా అయిపోతాయి. కాబట్టి కొంచెం సేవ్ చేయాలా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేంత వరకు సేవ్ చేసుకోవాలి డబ్బులు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు తల్లిదండ్రులు డబ్బులు వేయడానికి. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కాబట్టి అట్లా చెప్పి ఒక పూటే తినేవాడు, రాత్రి పూటే తినేవాడు. ఎందుకంటే తింటే మంచి నిద్ర వస్తుంది. పొద్దున పూట టిఫిన్కి లంచ్కి మాత్రం పచ్చి బఠానీ ఉంటాయి కదా, తెచ్చుకొని నానేసుకుని రాత్రి మరి పొద్దున్నే బ్రష్ చేసుకుని మరి అవి తిని బయటకి టీ తాగేసి వచ్చేవాడు. అట్లా పొద్దున్న మధ్యాహ్నం అట్లా చేస్తున్నాను. ఒకరోజు ఆకలికి తట్టుకోలేకపోతావు.
ఆకలి తట్టుకోలేక చాలా బాధేస్తాను, ఏడుపు వచ్చేస్తాను. ఇంకా ఆ రోజు నేను చాలా బాధేస్తాను, ఆకలి తట్టుకోలేక ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఏంటి కష్టాలు నాకు, హాయిగా ప్రజలుతున్నాను, హైదరాబాద్ ఉంటున్నాను, అక్కడే జాబ్ ట్రై చేసుకుంటే బాగుంటుంది, అవసరం వచ్చాను బెంగళూరు దాకా అని చెప్పి మరి ఆ రోజు బాగా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఏంటి కష్టాలు. ఆ రోజు నా మొదలు చేయడం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం. దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు చూడండి, దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. నేను ఏడుస్తా ప్రార్థన చేసుకొని ఇంకా వాక్యం చదువుతున్నా కానీ ఏడితే కంటి నిండా వీళ్ళు ఆ సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన జ్ఞానకుల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. 2వ వచనం. మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలి విషయమునియడు, భక్తి అని ఆశ భంగము. ఈ మూడవ వచనం చదివేటప్పటికి మొదటి వచనం యెహోవా నీతిమంతుని ఏం చేయడంట, ఆకలి. ఆ మాట చదివిన తర్వాత నా ఆకలి ఎటుపోయిందో పోయింది, నా కన్నీరు ఎటుపోయిందో పోయింది, నా దుఃఖం ఎటుపోయిందో పోయింది, నా లోపల వేదన ఎటుపోయిందో పోయింది. ఆ రోజు ఎంత దేవుని యొక్క స్వరం ఎంత గంభీరంగా అనిపించిందంటే, ఎంత మాట అంటే నా కోసమే రాసినట్లుంటాయి. యెహోవా నీతిమంతుడు ఏం చేయలేదంట, ఆకలి కొననీయడు. ఆ రోజు సరే మరి ఈజీపురాలో చర్చ్ ఉంటే ఈజీపురా చర్చికి నడుచుకుంటా ఎంత 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ డబ్బులు తక్కువ ఉంటాయి కదా, టూ వీలర్ అంటే 2 కాళ్ళు అన్నమాట. 2 వీలర్ 2 కాళ్ళు నడుచుకుంటూ పోయి పోయి అక్కడ బైబిల్ స్టడీ చర్చ్ అటెండ్ అయిన తర్వాత అక్కడున్న సేవకులు ఏమన్నాడంటే అయ్యా, మరి నువ్వు ఇక్కడ ఉండడం కంటే మరి బయట ఫీల్డ్ దగ్గర మన చర్చ్ ఉంది, అక్కడ ఉంటే బాగుంటుంది, నువ్వు పీజీలో అక్కడికి నేను ఉండొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళి చర్చిలో ఉండిపోవాలి, చర్చిలో ఉండిపోవాలి అంటే నేను ఫస్ట్ వెంటనే ఓకే అని చెప్తే బాగుండదు, సరే ఇది కరెక్టా కాదా అని చెప్పి అనుకున్నాను. సరే మరి వెంటనే నాకు సంతోషం అనిపించింది ఆయన చెప్పిందంటే అనుకుని ఫస్ట్ మొహమాట వద్దని చెప్పిన దాని సరే అన్నా అని చెప్పాను. ఆయన చెప్పడం ఆలస్యం, మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా ప్యాక్ చేసుకుని చర్చికి దేవుడు ఘోషించే దేవుడే ఘోషించాడు. దాని తర్వాత దేవుడు మందిరంకి వెళ్ళిన తర్వాత దేవుడు తూర్పుపరుస్తూ చెప్పాడు. కాబట్టి దేవుడు అంటే అవసరం తీర్చేటువంటి వాడు కాబట్టి మనం చూస్తాం చాలా స్వార్థంగా జీవిస్తూ ఉన్నాం. నీ ఇంటిని గురించినటువంటి చింత నీకు లేదు, నీ యొక్క పిల్లల గురించినటువంటి చింత నీకు లేదు. ఎంతకాలం మొహమాటం, ఎంతకాలం తీసుకొస్తావు, ఎంతకాలం పిల్లల దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర మొహమాటంగా జీవిస్తాం. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలం, ఈ శరీరం కొంతకాలమే ఉంటాం. అయితే ప్రభు కోసం నమ్మకం తెలిసించాలి, మొహమాటం వద్దు. అందుకే లేఖనం చూపిస్తామని దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుడిని కాపాడు. 19వ కీర్తన సమాచారం 19వ కీర్తన 13వ వచనం చూడండి. 12-13 వచనాలు. తన పొరపాటును కనుగొనవాడు కాబట్టి దురభిమాన పాపంలో గడుపుతున్నావు. మంచి మరణం అంటే నీ పిల్లలు నీ చుట్టూ ఉండడమే మంచి మరణం అనుకుంటున్నావు. నీ పిల్లలు నీ చుట్టూ ఉండడం, భర్త, నీ భార్య నీ పక్కన ఉండడం అదే మంచి మరణమా? అంతే, అదేనే మంచి మరణం. దేవదూతలు వచ్చి నీ ఆత్మను తీసుకుని పోవడం మంచి మరణం కాదా? పరలోకంలో గొప్ప ప్రవేశం పొందేటువంటి మరణం మంచి మరణం కాదా? పిల్లలు అవిశ్వాసులుగా ఉండి మన పెట్టెను మోస్తే సంతోషమా? భార్య అవిశ్వాసాలుగా ఉంటూనే మనం చనిపోవడం అదేనా మంచి మరణం? మన భార్య
మనం చనిపోయినప్పుడు ఇంకా అవిశ్వాసాలుగా ఉండి భక్తిహీనురాలు ఉండడమేనా మంచి మరణం? భక్తిహీనురాలు మన కోసం అవిశ్వాసన భార్య ఏడవడమేనా మంచి మరణం? భర్త అవిశ్వాసిగా లోకానుసరణ వ్యక్తిగా ఉండడము మనం చనిపోయినప్పటికీ ఇంకా అవినమైనటువంటి వాడిగా ఉండడమేనా మనకు మంచి మరణం? ఒక అవిశ్వాసైన భర్త మనం చనిపోయినప్పుడు మన పక్కన ఏడవడమేనా మంచి మరణం? మొమాటాన్ని ప్రభు కోసం యథార్థంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. చేయదగినటువంటి మేలు ఎరిగి ఉండి నువ్వు చేయకపోతే, చేయదగిన మేలు ఎరిగి ఉండి నువ్వు చేయకపోతే నీకే శ్రమ, నీకు పాపం చేయలేదు. కాబట్టి మనం చూస్తున్నాం రెండో లెక్కలో చాలా మంది లేరు. చాలా మొదటిసారి మోసే లెక్క పెట్టినప్పుడు 6,03,550 మంది వచ్చినారు. రెండోసారి దేవుడు మోసే చెప్పినాం, మళ్ళా లెక్క పెట్టి మోసే కానాను ఒక అంచు దాకా వచ్చినాం, మళ్ళా లెక్క పెట్టి 6,01,730 మంది వచ్చినారు. మొదటి లెక్కలో ఉన్నవారు ఎవరు కూడా రెండో లెక్కలో లేరు. దాంట్లో రెండో లెక్కలో ఉన్నవారు, మొదటి లెక్కలో ఉన్నవారు, రెండో లెక్కలో ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే ఇద్దరు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది వెంబడించినారు. యేసుప్రభుని వేల మంది వెంబడించినారు. దాని తర్వాత యేసుప్రభు బోధలు విన్నటువంటి కఠినమైన మాటలు ఎవరు వినగలరని కొంతమంది వెళ్ళిపోయినారు. యేసుప్రభు వారు పట్టబడినప్పుడు అందరూ వెళ్ళిపోయినారు. యేసుప్రభు వారు చెప్పబడి సమాచారం మృత్యు చేయడం తిరిగి లేచిన తర్వాత 500 మంది కంటున్నాడు. ఆఖరిగా యేసుక్రీస్తు వారు 600 అయిన తర్వాత మిగిలిన వారు నిజంగా ఆయన చెప్పినటువంటి బోధల మీద నమ్మి ఆయన అంగీకరించినటువంటి, ఆయన కొరకు ఎదురు చూసినటువంటి వారు, ఆయన చేసిన వాగ్దానాలకు ఎదురు చూసినటువంటి కేవలం 120 ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. అన్యజనుల సంఖ్య సంపూర్ణం చేయబడతారు. ఆ అన్యజనుల సంఖ్య ఏదైతే సంపూర్ణం చేయబడుతుందో దాంట్లో నీవు ఉంటావా? నీ కుటుంబం ఉండదా? నీ పిల్లలు ఉన్నారా? నువ్వు ఉన్నావా? నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉందా? ముగిస్తా ఉన్నాను. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న రాత్రి కాల్సి ఈ లోకంలో చేయదగిన మేలు ఎరిగి నేను చేయలేకపోతా ఉన్నాను, మొహమాటపోతాను. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అయితే ప్రభు కోసం నమ్మకంగా జీవించేటువంటి వారు మొహమాటం లేకుండా జీవిస్తారు. నీ పిల్లల దగ్గర మొహమాటం లేకుండా నీ భక్తిని కనబరచు, క్రియల్లో కనబరచు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని కనబరచు. క్రియలు లేని విశ్వాసం ఏంటంట? క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని నీ జీవితంలో నీ కుటుంబాన్ని దేవుని మీదకి ఆకర్షించడానికి అవసరమైన క్రియలు లేవు నీ జీవితంలో. 3 పూటలు తిండి తింటమేనా నిజమైన జీవితం, సుఖమైన జీవితం? 3 పూటలు తింటమేనా నిజమైన జీవితం, సుఖమైన జీవితం? తిండి కోసమైనా మనం బ్రతుకుతుంది భూలోకంలో? దానికోసమైనా? మనమందరం దేవుడి కోసం బ్రతుకుతాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 14 మనం చూస్తాం. దేవుడి కోసం బ్రతుకుతాం. మనం ఎవరు కూడా మన కోసం జీవించడం లేదు. ఆహారం కోసం కాదు మనం జీవించడం, లేదా ఈ లోకం అనుభవించడం కోసం కాదు మనం జీవించడం. మనకి సత్యం తెలుసు, ఈ లోకానికి సత్యం తెలియదు. కాబట్టి రాత్రి ముగించకూడదు. చేయదగిన మేలు చేయలేనియో దాన్ని చేయలేని పాపం వేయించబడతాడు. ఆ ధనవంతుడు ఆ నరకంలో అయ్యా నాకు ఇంకా 5 సంవత్సరాలు ఉంటారు. వాడుకున్న మనసుకులు లేదు, చాలా విశ్వాసం వాడుకున్న మనసుకులు లేదు. మందిరంలో చాలా మందికి రాజకీయాలు కావాలి, మందిరంలో చాలా మందికి ఏవేవో కావాలి. కుటుంబాలలో మాత్రం నిజమైనటువంటి లోతైన ఆత్మకార్యం మాత్రం అవసరం లేదు. చాలా ఇదేనా విశ్వాస జీవితం? ప్రతి సంఘంలో ఎక్కడ చూసినా ఇదే సమస్య, ఎక్కడ చూసినా ఇదే సమస్య. కుటుంబాల్లో సంపూర్ణమైన రక్షణ కార్యం లేదు. కానీ సంఘంలో ఏముందండి? సంఘాల్లో ఏముందండి? 4 గోడలే కదా, ఒక చిన్న పులిమిటే కదా, ఈ చిన్న మైకే కదా, అంతకు మించి ఏం లేదు. దేవుడు నిజమైనటువంటి వాడు, దేవుడు వాస్తవమైనటువంటి వాడు. ఆయన చేతుల్లో పడటం భయంకరం. ఈ లోకంలో జీవించేంత కాలం నటన లేకుండా, వేషధారణ లేకుండా, నిజమైన మొహమాటం లేకుండా, అట్లని చెప్పి కఠినంగా చెప్పమని కాదు, మృదువుగా ప్రభు సన్నిధిలో ప్రభా వీళ్ళని నీలోకి నడిపించాలి, నా భార్యని సంపూర్ణంగా నీలోకి నడిపించాలి, నా భర్తని సంపూర్ణంగా నీలోకి నడిపించాలి, నా పిల్లల్ని సంపూర్ణంగా నీలోకి నడిపించాలి, నా ఇంటి వాళ్ళని, నా బంధువులని సంపూర్ణంగా నీలోకి నడిపించడానికి నాకు అవసరమైనటువంటి
మాట. ఒకవేళ వారి మధ్యలో ఉంటే, వారి మధ్యలో లేకపోతే ప్రార్థించు. వారి మధ్యలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడు ఉంచితే నీ చిత్తానుసారంగా, ఒకవేళ దేవుడు ఉంచితే తన ప్రణాళికను బట్టి, అందుకే దేవుడు మాకు అవిశ్వాసులకు విశ్వాసతలో ఏముందంట, పాలు లేదు, జోడు కూడా లేదు. మాకు దేవుడే ఉంచిన అవిశ్వాసం. ఒకవేళ నువ్వు ఉంచితే, దేవుడు కాలంలో ఉంచాల్సి వస్తే ఉంచితే దేవుడు చిత్తాను నీ సొంత చిత్తం కదా. అయితే అప్పుడు నువ్వు చేయాల్సింది ప్రభా, వీరిని రక్షణ నడిపించడానికి అవసరమైన మాటలు క్రియలు నా జీవితంలో కనబడడానికి రక్షణ. ఒకవేళ మధ్యలో లేకపోతే వారి రక్షణ కోసం కన్నీరు కావచ్చు. ఒక ధనవంతుడు కన్నీరు కాల్చున్నాడు, భూమి మీద ఉన్న పరిశుద్ధులు మాత్రం కన్నీరు కావడం లేదు. వారి కుటుంబాల కోసం, వారి పిల్లల కోసం, వారి భార్య కోసం, వారి పిల్లల రక్షణ ఈ రోజు నుంచే నా పని చేయడానికి మనం సిద్ధపరచు ప్రార్థన చేస్తాం. ప్రేమల మా పరలోక తండ్రి, మానవ వాకు మోసే వంటి ప్రవక్తగా మీరు ఈ భూలోకంలోకి వచ్చారు. ద్వితీయోపదేశకాండం 18, 15, 16. ద్వితీయోపదేశకాండం 18, 18. మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కొత్త నిబంధన వచ్చింది. మోసే వంటి ప్రవక్త ఆయన సమయంలో 2 సార్లు జనసంఖ్య లెక్కించబడింది. మొదటిసారి సీనారణ్యంలో, రెండవసారిగా కారణం మరి పొలిమేరలు, యోర్దాను ఇతర మరి జనసంఖ్య తెచ్చారు. మొదటి జనసంఖ్యలో వచ్చిన వారు రెండో జనసంఖ్యలోనికి చాలా మంది రాలేదు, కేవలం 2 తప్ప. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఆయనతో పాటు వచ్చిన వారు ఉన్నారు. ఊర్లో వచ్చినాయి ఆయన భూమి మీద. ఆయన బోధ చేసినప్పుడు కొంతమంది ఇది కఠినమైన బోధ అని చెప్పి చాలా మంది వెంబడినారు, ఇంకెప్పుడు వెంబడించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పట్టపట్టబడితే శిష్యులు కూడా వదిలిపెట్టినారు. యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత 500 మంది కంటే ఎక్కువ మందికి ఒక్కసారి ప్రత్యక్షమైనారు. కానీ ఆయన ఆరోగ్యమైన రోజు, ఆరోగ్యమైన తర్వాత మేడ మీద ఆయన చేసిన వాగ్దానం కోసం కనిపెట్టిన వారు, ఆయన చేసిన వాగ్దానం కోసం, తండ్రి వల్ల కలుగు వాగ్దానం కోసం కనిపెట్టిన వారు కేవలం 150. ఆ కనిపెట్టిన వారే ఏర్పరచబడినవారు. ఆ ఏర్పరచబడిన వారిలో మేము మా కుటుంబాలు ఉండేటట్లుగా చేయండి ప్రభా, సహాయం చేయండి. ఎంతమంది వాక్యం నీకు ఎక్కించి యేసు ప్రభు పరిశుద్ధులు ఉంటాయి. వెళ్తుండగా ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి నిశ్చయంతో, ఒక మంచి ఒప్పుకోలుతో తీసుకుని వెళ్ళండి. యేసు ప్రభు పరిశుద్ధులు ఉంటాయి. ప్రార్థించి స్తుతించి ఎంతమంది వాక్యం చేత దొంగిలించుకున్నట్టుగా నీకు ఫలించం. యేసు ప్రభు పరిశుద్ధులు ఉంటాయి. ప్రార్థించి స్తుతించి అని వేడుకుంటాం తండ్రి. మన తండ్రి ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ రక్షణాత్మ నేర్చుకోవాలి కృప. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించవలన తీర్మానంతో ఇది మొదలుకొని జీవించినట్లు, ఆ విధంగా ఆయన్ని నేను నా ఇంటి వారు యెహోవాను సేవించవలన అనుభవంలోకి వచ్చినట్లుగా ఆ రక్షణాత్మ నేర్చుకోవాలి కృప. మనం చేసిన తీర్మానం స్థిరపరిచి బలపరిచి మనము మన ఇంటి వారి అందరూ మన సంఘంగా ప్రభుని సేవించబడుతున్నాయి. ఆ రక్షణాత్మైన కృప రక్షణలో నిలిచినట్టు, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి రక్షణలో నిలిచినట్టుగా చేయనట్టు ఆ ప్రవేశిస్తున్న రక్షణాత్మనే కృప మనకు సదాకాలంతో నడిపించుగాక.